నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి శ్రీపతి లలిత గారు రచించిన చిన్న మాట ఒక చిన్న మాట అనే ఓ చక్కటి కథను విందామండి. ఈ కథ మార్చి 2026లో ఈనాడు ఆదివారం పుస్తకంలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి. అప్పుడే లేచి స్నానం చేసి రెడీ అయ్యావా శృతి అంది విరిసిన పువ్వులాగా ఉన్న కోడలిని చూస్తూ సునీత. నేను పిల్లల డాక్టర్ని అత్తయ్య, 8 పేషెంట్లను చూడటం మొదలు పెట్టాలి మరి అంది శృతి. అయ్యో, నువ్వు ఇవాళే డ్యూటీలో చేరిపోతావనుకోలేదమ్మా. 2 దోశలు వేస్తాను, తినేసి వెళ్ళు అంది సునీత నొచ్చుకుంటూ. మీరు టెన్షన్ పడకండి అత్తయ్య, నేను కాఫీ తాగి వెళ్తాను. వారం నుంచి పిల్లల్ని చూడలేదుగా, చూసి లంచ్కి వచ్చేస్తాను. కళ్యాణ్ కూడా ఆసుపత్రికి వెళ్ళొస్తాడు నవ్వుతూ అంది శృతి. కోడలి వైపు మురిపంగా చూసింది సునీత. తెల్లగా సన్నజాజి మొగ్గలా ఉంటుంది శృతి. కొత్తగా పెళ్ళయిందేమో. మెడలో మెరుస్తున్న పసుపు తాడు, మంగళసూత్రం, నల్లపూసలు, పాపిట్లో సింధూరం, అన్నింటికంటే ఆ చక్కటి నవ్వే ఆ అమ్మాయికి అలంకారం. బయటికి వెళ్తూ ఉంటే సునీత అత్తగారు కామాక్షి, ఏంటే పిల్ల 16 రోజులు కాకుండానే వెళ్తున్నావు అంది కొత్త మనవరాలను చూస్తూ. తప్పదుగా అమ్మమ్మగారు అంటూ వెళ్ళిపోయింది. లంచ్ టైంకి అందరూ కూర్చున్నారు. పేరుకి అందరూ అన్న మాటే కానీ అత్తగారికి భర్తకి వడ్డించడమే సరిపోయింది సునీతకి. సునీత, వంకాయ కూరలో ఉప్పు ఎక్కువైంది, అల్లం ఇంకొంచెం పాడాలి, టమాటా పప్పులో తిరగమాత వేగలేదు అత్తగారు అంటూ ఉంటే, అవును అమ్మ చెప్పింది కరెక్టే, ఎన్నేళ్ళైనా వంట రాదమ్మ దీనికి, ఎంత చెప్పినా అంతే మొద్దు మొహం సునీత భర్త ప్రకాష్ అందుకున్నాడు. సునీత కొడుకు కళ్యాణ్ వంచిన తల ఎత్తకుండా తింటున్నాడు. ఇన్ని వంకలు పెడుతూ కూడా టెన్నిస్ బాల్ అంత ముద్దలు గుటుకు గుటుకుమని కామాక్షి తింటూ ఉంటే వేళ్ళు నాకుంటూ తింటున్నాడు ప్రకాష్. ఇదంతా ఏమీ పట్టనట్లు. అమ్మ శృతి, ఇంకొంచెం కూర వేయనా? నా వంటలు నీకు కొంచెం అలవాటు అవ్వాలి, మీ అమ్మ వంటలా ఉండదు అంది సునీత. అవునత్తయ్య, ఇది మా అమ్మ వంటలా లేదు, మా అమ్మకి వంట రాదు, చాలా మటుకు నాన్నే చేస్తారు నవ్వుతూ అంది శృతి. హేమిటి, ఆడంగిలాగా మీ నాన్న చేస్తాడా వంట? మరి మీ అమ్మేం చేస్తుంది అంది కామాక్షి అన్నంతో నిండిన బొగ్గలు నొక్కుంటూ. మా అమ్మ టీచర్ కదా అమ్మమ్మగారు, స్కూల్ బస్సు 7 గంటలకు వస్తుంది, తనకి భోజనం స్కూల్లోనే, అందుకని నాకు నాన్నకి నాన్నే వంట చేసేవారు, నాకు కొంచెం వంట వచ్చనుకోండి అంది. ఆ తర్వాత శృతి గమనిస్తే సునీత చేసిన ప్రతి వంటని కామాక్షి ప్రకాష్ విమర్శిస్తూనే ఉండేవారు. కాఫీలో పాలు తక్కువయ్యాయి, ఇడ్లీ గట్టిగా ఉంది, పచ్చడి మెదగలేదు, ఇలా అన్నింటికీ వంకలే. కళ్యాణ్ ఏమాత్రం పట్టించుకోకుండా ఒక ఋషిలాగా ఉంటే మొహంలో విసుగు చిరాకు లేకుండా ఎప్పుడూ నవ్వుతూ ప్రశాంతంగా ఉండేది సునీత. అత్తగారిని అలా చూస్తే చిత్రంగా ఉండేది శృతికి. తట్టుకోలేక ఓసారి అత్తగారిని అడిగేసింది. అత్తయ్య, మీరు చేసే ప్రతి పనిని ఇద్దరూ తెగ విమర్శిస్తారు, మళ్ళీ ఒక్క పని కూడా చేయరు, వాళ్ళ మీద మీకు కోపం రాదా అంది. మా అత్తగారు పాతకాలపు మనిషి శృతి, కొడుకు ఎక్కడ తన చెయ్యి దాటిపోతాడోనని భయం. మా పెళ్ళైన కొత్తల్లో ఒకరోజు ఆవిడ, పెళ్ళాన్ని నెత్తికెక్కించుకుంటే దింపలేవురా, పొరపాటున ఏదైనా బాగుందని, వంట బాగా చేశావని పొగిడితే మర్నాటి నుంచి నీకు గడ్డి పెడుతుంది, ఏవో వంకలు పెడుతూ ఉంటే ఇంకా బాగా చేస్తుంది అని చెప్తుంటే విన్నాను. తల్లి మాట జవదాటని కొడుకు మీ మామగారు. అప్పటికి బాగుందంటే ఇంకా బాగా చేసి పెట్టాలనిపిస్తుంది, వంకలు పెడితే అది కూడా చేయాలనిపించదు అని చెప్పాను. అయినా వాళ్ళ పద్ధతిలో మార్పు లేదు. మొదట్లో కోపం వచ్చి ఏమీ చేయాలనిపించేది కాదు. తర్వాత అసలు వాళ్ళ మెప్పు కోసం ఎందుకు చేయాలి, నేను నా కొడుకు రుచిగా తినాలి, అదే వాళ్ళకి పెడతాను, వాళ్ళు మెచ్చుకోకపోయినా లెక్క చెయ్యను అనుకున్నాను. మా అత్తగారు చెడ్డది కాదమ్మా, ఉన్న ఒక్క కొడుకు తన గుప్పెటి నుంచి జారిపోతాడని భయం అంది సునీత నవ్వుతూ. శృతికి అత్తగారి మాట నచ్చలేదు. తమ ఇంట్లో ఎవరు ఏ చిన్న పని చేసినా మెచ్చుకోవటం, ప్రోత్సహించడం అలవాటు. ఆఖరికి అది ఇంట్లో పనిచేసే అమ్మాయి అయినా సరే. తను ఒక్కతే కూతురు, తల్లి టీచర్, తండ్రి లెక్చరర్, ముగ్గురు సరదాగా ఉండేవారు. నానమ్మ కూడా అమ్మనే సపోర్ట్ చేసేది.
పొద్దున్నే స్కూల్కి వెళ్ళి ఆ పిల్లలతో వాగి వాగి వస్తుంది పాపం. వంటదే ఉంది, ఎవరైనా చెయ్యొచ్చు అనేది. అవతల మనిషి ఎంత వయసు వాళ్ళైనా, ఎలాంటి హోదాలో ఉన్నా, నువ్వు చేసిన పని బాగుంది అని ఒక్క చిన్న మాట అంటే చాలు, అది ఎంత ఉత్సాహాన్నిస్తుంది అంటూ తల్లి చెప్పిన మాట పూర్తిగా పాటిస్తుంది శృతి. అందుకే ఆసుపత్రిలో కూడా ఆయాల దగ్గర నుంచి డాక్టర్ల దాకా శృతిని అందరూ గౌరవిస్తారు. కళ్యాణ్తో ఈ విషయమే మాట్లాడింది. ఏమో శృతి, మా ఇంట్లో ఎప్పుడూ ఇంతే. మా నాన్న బామ్మ ఎవరిని మెచ్చుకోరు, నన్ను అంతే. మెరిట్లో మెడిసిన్ చదివి కార్డియాలజీలో ఎంఎస్ చేస్తే ఇంకా సరిగ్గా చదవలేదని, సంపాదన సరిపోదని నొక్కులు నొక్కుతారు. పాపం అమ్మే నన్ను ముందు నుంచి ప్రోత్సహించింది అన్నాడు కళ్యాణ్. అలా ఊరుకుంటే కాదు కళ్యాణ్, చిన్న క్లాస్ తీసుకోవాలి వీళ్ళకి అంది శృతి. వద్దులే శృతి, మా నాన్నమ్మ నోరు పెద్దది. మా నాన్న కూడా నిన్నేమన్నా అంటే బాగుండదు నసిగాడు కళ్యాణ్. అనుకోకుండా మర్నాడే దానికి నాంది పడింది. సునీత ఉదయం లేచి తలుపు తీసి పాల ప్యాకెట్లు తీస్తూ ఉండగా కాలు జారి పడిపోయింది. అమ్మా అన్న కేకకి అప్పుడే నిద్రలేచిన శృతి పరిగెత్తుకుని వచ్చింది. కాలు మెలిక పడటంతో అక్కడ వాపు వచ్చింది. నెమ్మదిగా సునీతను పట్టుకుని ఇంట్లోకి తీసుకువచ్చిన శృతిని చూసిన కామాక్షమ్మ, అయ్యో ఏమైందే, చూసుకుని నడవద్దు, గుడ్డిదానిలాగా కళ్ళు మూసుకుని నడిచావా, ఎక్కడి నిద్ర చాలదు నీకు అంది విసురుగా. కోడలికి దెబ్బ తగిలిందన్న బాధ లేకపోగా సునీత ఏదో కావాలని పడినట్లుగా ఉంది కామాక్షమ్మకి. ఆసుపత్రికి తీసుకువెళ్దాం కళ్యాణ్, వాపు వచ్చింది, ఫ్రాక్చర్ ఏదైనా ఉండొచ్చేమో అన్న శృతి మాటలకు అవును శృతి, నాకు అలానే అనిపిస్తోంది అన్నాడు కళ్యాణ్. అమ్మో, ఇప్పుడు దీనికి కాలు విరిగితే నా తిండి తిప్పల సంగతి ఏమిటి, అసలే షుగరు బీపీ ఉన్నాయి. ఒరే ప్రకాశం, నన్ను నీ చెల్లెలు ఇంట్లో దింపరా, దీనికి తగ్గాక వస్తాను అంటూ కామాక్షి లోపలికి వెళ్ళి చిన్న సంచిలో 4 జతల బట్టలు పెట్టుకొచ్చింది. భార్యకు ఎలా ఉంది అని కూడా పట్టించుకోకుండా సరేనని తలాడించి కారు తాళాలు తీస్తున్న మామగారిని చిత్రంగా చూసింది శృతి. ఇది నాకు అలవాటే అన్నట్లు నవ్వాడు కళ్యాణ్. నాన్న, మేము వచ్చేసరికి లేట్ అవుతుంది, మీరు కూడా అత్తయ్య వాళ్ళ ఇంట్లో భోంచేసి రండి, మేము ఎక్కడో అక్కడ తినేస్తాం వెళ్తూ అన్న కళ్యాణ్ మాటలకి ప్రకాష్ ఆశ్చర్యపోయాడు. నీ కోడలు మహా గడుసుదిరో, జాగ్రత్తగా ఉండు, లేదంటే నిన్ను నీ కొడుకుని ఉతికి దండం మీద ఆరేస్తుంది. సందు దొరికిందని కామాక్షి కొడుక్కి నీతులు చెప్పింది. తల్లి మాటలకు గంగిరెద్దులా తాలాడించాడు పుత్రరత్నం. అదృష్టవశాత్తు సునీతకు ఫ్రాక్చర్ అవ్వలేదని, బాగా బెణికిందని చిన్న బ్యాండేజ్ వేసి కనీసం 10 రోజులు కాలి మీద బరువు వేయొద్దన్నారు. ఎముకలు బాగా బలహీనంగా ఉన్నాయని, అక్కడ బలం పెడితే విరిగే అవకాశం ఉందని చెప్పారు డాక్టర్. కాల్షియం తక్కువగా ఉంది కనుక మందులతో పాటు పాలు పెరుగు బాగా తీసుకోవాలని, కాలు వాపు తగ్గాక రోజు కనీసం అరగంట వాకింగ్ చెయ్యమని సూచించారు. ఇంటికొచ్చాక సునీతను నెమ్మదిగా బెడ్రూమ్లో పడుకోబెట్టి కిచిడీ చేసింది శృతి. వేడివేడిగా పెడితే తిని, కూతురు లేదనే లోటు ఈ రోజుతో తీరిపోయిందమ్మా సంతోషంగా అంది సునీత. సాయంత్రానికి వచ్చాడు ప్రకాష్. వచ్చాక కనీసం భార్యకు ఎలా ఉంది, ఏం చెప్పారు అని కూడా అడగలేదు. కాసేపు చూసి శృతి చెప్పింది, అత్తయ్యకు 2 వారాలు పూర్తి రెస్ట్ కావాలి, మీరు సాయం చేస్తాను అంటే సరే, లేదంటే మనిషిని మాట్లాడతాను మావయ్య గారు అంది. తలూపాడు ప్రకాష్. అది దేనికో అర్థం కాలేదు. పడుకునేలోగా 2-3 సార్లు శృతి అత్తగారి దగ్గరకు వెళ్ళి వాకర్ సహాయంతో బాత్రూంకి తీసుకువెళ్ళింది. చీర మార్చి నైటీ వేసింది. శృతి చేస్తున్న పనులన్నింటినీ బెల్లం కొట్టిన రాయిలా చూస్తున్నాడు, కానీ ఏమీ సాయం చేయలేదు ప్రకాష్. పైగా శృతి రూంలోకి వచ్చినప్పుడల్లా ముఖం చిట్లించి చూస్తున్నాడు. నేను మనిషిని మాట్లాడాను మామయ్య గారు, ఆ అమ్మాయి రేపు వస్తుంది, 2 వారాల పాటు ఇక్కడే ఉంటుంది. అత్తయ్య గారు ఆ అమ్మాయి అమ్మమ్మ గారి రూమ్లో ఉంటారు అని శృతి చెప్తూ ఉంటే తాలూపాడు ప్రకాష్. సాయంత్రం అన్నం వండి అరటికాయ వేయించి పప్పు చేసింది శృతి. సునీతకు ముందే పెట్టి అందరికీ వడ్డించి తను కూడా తినటం మొదలుపెట్టింది. కూర ఇంకా వేగాలి, నూనె తక్కువగా వేశావు, పప్పులో ఇంగువ ఘాటు లేదు అలవాటుగా అన్నాడు ప్రకాష్. సునీత గురించి ఏమీ అడగటం కానీ పట్టించుకోవటం కానీ చేయటం లేదని అసలే తిక్కగా ఉన్న శృతికి ఇంకా ఒళ్ళు మండింది మామగారి మాటలకి. కళ్యాణ్, నాకు వంట ఇలానే వచ్చు, నచ్చిన వాళ్ళు తినొచ్చు, లేని వాళ్ళు వండుకోవచ్చు, లేదా బయట తినొచ్చు అంది కోపంగా. కళ్యాణ్ ఏమీ మాట్లాడలేదు. ప్రకాష్కి అవమానంగా అనిపించి భోజనం వదిలేసి వెళ్ళాడు. రాత్రి వేయాల్సిన మందులు వేసి ఆ రోజుకు అత్తగారి దగ్గరే పడుకుంది శృతి.
శృతి వెళ్ళాక ప్రకాష్ కొడుకుతో, మీ ఆవిడ అలా మాట్లాడుతూ ఉంటే ఉలుకు పలుకు లేకుండా చూస్తావేంటి అన్నాడు కోపంగా. అంత బాగా వంట చేసే అమ్మని వంట సరిగ్గా చేయలేదని నువ్వు తిట్టినప్పుడు నేనేమన్నా అన్నానా నాన్న ఇప్పుడు అనటానికి అంటూ రూమ్లోకి వెళ్ళి తలుపు వేసుకున్నాడు కళ్యాణ్. షాక్ తిన్నాడు ప్రకాష్. మర్నాడు పొద్దున్నే హెల్పర్ వచ్చింది. ఆమెకు సునీతను ఎలా చూసుకోవాలో, మందులు ఎలా వేయాలో అన్నీ చెప్పి తమ ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చి వెళ్ళింది శృతి. హెల్పర్ సాయంతో వంట మొత్తం పొద్దున్నే చేసేది శృతి. ప్రొద్దుట వండినవే రాత్రికి కూడా తినటానికి ప్రకాష్కు కష్టంగా ఉండేది. సునీతలాగా టిఫిన్లో రకరకాలు చేసేది కాదు. ఇడ్లీ లేదా ఉప్మా అంతే. ఒకరోజు ప్రకాష్, ఈ వంటలు తినలేక చస్తున్నా అని విసుక్కున్నాడు. రేపటి నుంచి వంట మనిషిని పెట్టమని చెప్పు కళ్యాణ్ మీ నాన్నగారికి. డ్యూటీ చేస్తూ నేను ఇంతకంటే చెయ్యలేను. అయినా అత్తయ్య గారు రకరకాలుగా చేసినప్పుడు కూడా ఇలానే విసుక్కున్నారు కదా, అప్పటికి ఇప్పటికీ తేడా ఏమిటో వ్యంగ్యంగా అంది శృతి. మర్నాటి నుంచి ప్రకాష్కి విసురులు మొదలయ్యాయి. ఏమిటి కళ్యాణ్, నువ్వు కూడా మీ నాన్నలాగా ఎక్కడ వస్తువులు అక్కడ పడేస్తావు, సర్దిపెట్టు అని ఒకసారి. నేను చేసిన వంట బాగుంటే మెచ్చుకోవాలి, అప్పుడే చేయబుద్ధి అవుతుంది. మీ అమ్మగారికి ఉన్నంత ఊర్పు లేదు నాకు, వంకలు పెట్టినా పట్టించుకోకపోవటానికి అని ఒకసారి విసురులు వినిపిస్తున్నాయి. శృతికి వంట అలవాటు లేక టైం లేక సాదాసీదాగా చేస్తుంది. సునీత చేతి వంట రుచే వేరు. ఆ సంగతి ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది ప్రకాష్కి. శృతి, ఇవాళ పప్పు చాలా బాగుంది, కూర అదిరింది అని కొడుకు అంటూ ఉంటే ప్రకాష్కి ఒళ్ళు మండిపోయేది. పెళ్ళైన నాటి నుంచి తను ఒక్కరోజు కూడా సునీతని మెచ్చుకోలేదు. తల్లి మాటలు విని ప్రతిదానికి తిట్టడం, వంకలు పెట్టడం. అయినా సునీత ఏ రోజు తనను విసుక్కోలేదు, కోపం తెచ్చుకోలేదు. ప్రకాష్కి భార్య విలువ బాగా తెలిసొస్తోంది. ప్రతిదానికి తాను ఆమె మీద ఎంతగా ఆధారపడ్డాడో అర్థమైంది. సునీత చిన్నవాటికి కూడా కోడల్ని మెచ్చుకుంటూ ఆప్యాయంగా మాట్లాడుతూ ఉంటే శృతి కూడా సునీతను ఎంతో ప్రేమగా చూసుకుంటోంది. ప్రకాష్లో కూడా నెమ్మదిగా మార్పు మొదలైంది. రోజు కాసేపు సునీత దగ్గర కూర్చొని మాట్లాడుతున్నాడు. ఏమైనా కావాలా, మందులు వేసుకున్నావా అని అడుగుతున్నాడు. మామగారిలో వచ్చిన ఆ చిన్న మార్పుకి అత్తగారు పొంగిపోతూ ఉంటే ఇంకా మారాలత్తయ్యా అని ఆ పొంగు మీద నీళ్లు చల్లుతోంది శృతి. వారం రోజుల తర్వాత కామాక్షి ఫోన్ చేసింది. ఇక్కడ అల్లుడు తెగ విసుక్కుంటున్నాడు. ముసలివాళ్ళు అయ్యాక తిండి తగ్గించాలి, పెట్టింది నోరు మూసుకుని తినక వంకలు పెట్టేటట్లయితే మీ ఇంటికి వెళ్ళిపోండి అన్నాడు. నేను ఇక్కడ ఉండను అంది కొడుకుతో. అడకత్తెరలో పోకచక్కలాగా ఇక్కడ కోడల విసురులు చెప్పలేక తల్లిని తీసుకుని రాలేక నెమ్మదిగా, అమ్మా సునీత ఇప్పుడు నీ రూమ్లో ఉంది. శృతి తన కోసం హెల్పర్ని పెట్టింది. నువ్వు వస్తే ఉండటానికి ఇబ్బంది అన్నాడు ప్రకాష్. అయ్యో, పని మనిషికి నా రూమ్ ఎలా ఇచ్చారా? నీ పెళ్ళాన్ని ఆ పని మనిషిని మీ రూమ్లో ఉండమని నువ్వే నా గదిలో ఉండొచ్చు కదా. అయినా బోలెడు డబ్బులు తగలేసి ఆ పని మనిషి ఎందుకు? నువ్వు ఎలాగో రిటైర్ అయ్యావు, ఇంట్లోనే ఉన్నావుగా, ఆ మాత్రం సాయం చేయలేవా? తల్లి తిడుతూ ఉంటే కోపంగా ఫోన్ పెట్టేశాడు ప్రకాష్. 10 రోజుల తర్వాత సునీతకు కొద్దిగా తగ్గిందని హెల్పర్ని తీసేశారు. తనంతట తనే నెమ్మదిగా ఇంట్లో తిరుగుతోంది సునీత. కామాక్షమ్మ వెనక్కొచ్చింది. సునీత కోసం పెట్టిన మనిషి తన రూమ్ అంతా పాడు చేసిందని ఒకటే సణుగుడు. శృతి ఆ రోజు ఇంట్లోనే ఉంది. వంట చేసి బల్ల మీద అన్నీ సర్ది అందరినీ భోజనానికి పిలిచింది. అందరికీ కంచాల్లో కూర పప్పు వేసి అన్నం వడ్డించింది. కామాక్షమ్మ కంచంల పదార్థాలు చూస్తూనే, ఇదేమి వంటే నా తల్లి, ఈ కూర ఏంటి, ఈ పప్పు ఏంటి, బెండకాయ కూరలో నూనె ఉప్పు కారం ఏమీ లేవు, ముద్ద కట్టుకుని సాగుతోంది. సాంబారు పలచగా ఘాటు లేకుండా ఉంది. నీకు వంట వచ్చని గొప్పలు చెప్పావు, ఇదేనా నీకు వంట రావటం? కనీసం 4 రోజులు మీ అత్తగారి దగ్గర నేర్చుకోవచ్చుగా అంది ఆవేశంగా. ఏమీ మాట్లాడకుండా ఉండిపోయాడు ప్రకాష్. అటు తల్లిని సమర్థించలేదు, కోడల్ని ఏమీ అనలేదు. మౌనంగా అన్నం కలుపుకొని తింటోంది సునీత. అవును శృతి, ఏంటి ఈ వంట? మా అమ్మ అంత బాగా వంట చేస్తేనే మా నాన్నకి బామ్మకి నచ్చదు. ఇక నువ్వు చేసిన ఈ వంట ఎలా తింటారు? కొంచెం కోపం గొంతులోకి తెచ్చుకుని అన్నాడు కళ్యాణ్. ఎప్పుడూ మాట్లాడని కొడుకు అలా అంటూ ఉంటే నోట్లో పెట్టుకోబోయిన ముద్ద కంచంలో పెట్టి ఆశ్చర్యంగా చూసింది సునీత కొడుకుని. అది అలా అడగరా మానవడా, ఈ గడ్డి తింటాం నా వల్ల కాదు అంటూ లేవబోయింది కామాక్షి. కూర్చోండి అమ్మమ్మగారు గట్టిగా గదిమింది శృతి. ఏంటి కళ్యాణ్, వంట బాగలేదా? మీ బామ్మకి బీపీ ఎక్కువగా ఉంది, షుగర్ కంట్రోల్లో లేదు. ఆవిడ పాదాలు చూసావా, నీరు పట్టి వాచున్నాయి.
80 ఏళ్ళ ఆవిడ ముప్పొద్దులా అన్ని పచ్చళ్ళు స్వీట్లతో ఆ తిండేమిటి? మీ నాన్నగారికి షుగర్ పెరిగింది. మొన్ననే నేను చెక్ చేశాను. వాళ్ళిద్దరికీ పూర్తి పథ్యం భోజనం పెట్టాలి. నిన్నటి వరకు ఉప్పులు కారాలు నూనె వేసి వైనంగా మీ అమ్మగారు వంట చేస్తే తీరిగ్గా కూర్చుని తిని అందరూ వంకలు పెట్టారు. ఇప్పుడు ఆవిడ కాలు నొప్పితో మంచం మీద ఉంది. ఇంట్లో పనంతా నేను ఒక్కదాన్ని ఎలా చేసుకుంటున్నానో ఏమన్నా ఆలోచించారా? నా వంట ఎవరికి నచ్చకపోతే వాళ్ళు 2 రోజులు వంట చేయండి, నేను కూర్చుని తింటాను. పని చేయకుండా ఇలా వంకలు పెట్టడం నాకు నచ్చదు. గయ్యమంది శృతి. ఏంటి అమ్మమ్మగారు, నేను అత్తయ్య గారి దగ్గర వంట నేర్చుకోవాలా? ఆవిడ వంటకు రోజు వంకలు పెడతారుగా, మరి ఆవిడ దగ్గర ఎందుకు నేర్చుకోవాలి? 4 రోజులు మీరు చెయ్యండి, మిమ్మల్ని చూసి నేర్చుకుంటాను నేను. ఆవేశంగాని ఊపిరి పీల్చుకుంది. ఎర్రబడ్డ శృతి మొహం చూసి ఆమె చూడకుండా ముసిముసిగా నవ్వాడు కళ్యాణ్. ప్రకాష్ బిత్తరపోయి చూస్తున్నాడు. కొంచెం ముందుగా తేరుకున్న సునీత, ఊరుకోమ్మా శృతి, పెద్ద ఆవిడ, అమ్మమ్మగారితో నువ్వు అలా మాట్లాడకూడదు. రేపటి నుంచి వంట నేను చేస్తానుగా, నీకెందుకు ఈ గోల అంది. ఎన్ని రోజులు అత్తయ్యా మీకు ఈ చాకిరి? ఒక మెప్పు లేదు, మెహర్బానీ లేదు. కనీసం ఇవాళ వంట బాగుందని కానీ, మా కోడలు మంచిది, నన్ను బాగా చూసుకుంటుంది అని కానీ ఒక్క చిన్న మాట లేదు. మీకు కోపం ఎందుకు రాదు అసలు? ఉక్రోషంగా అంది శృతి. పక్కున నవ్వింది సునీత. నేను నిజంగా కోపం తెచ్చుకుంటే ఈ ఇంట్లో ఉండలేను శృతి. వీళ్ళకి ఒకరిని విమర్శించడం తప్ప మెచ్చుకోవటం రాదు. అందుకే నేను ఈ ఇంట్లో చేసే పనిని ఒక బాధ్యతగా చేస్తాను, ప్రేమగా చెయ్యలేను. ఇంకా ఏదో అనుభూతి ఉంటే కామాక్షి అందుకుంది. అంటే ఏమిటే, మేము నిన్నేదో రాజి రంపాన పెడుతున్నామా? గట్టిగా పెద్ద గొంతు పెట్టి అంది. అది మీకే తెలియాలి అత్తయ్య. మీరన్నింటికీ వంకలు పెట్టడం, అది పట్టుకుని ఆయన నన్ను తిట్టడం. కొన్ని రోజులు ఏడ్చాను, కొంతకాలం బాధపడ్డాను. తర్వాత అలవాటు పడిపోయాను. ఆ తర్వాత పట్టించుకోవటం మానేశాను. ఏదో కోడల్ని కంట్రోల్లో పెట్టానని సంతోషపడుతున్నారు, కానీ మీరు ఏం పోగొట్టుకున్నారో మీకు తెలియదు అత్తయ్య. నా కొడుకు కోడలు నన్నింత ప్రేమగా చూస్తుంటే నాకు ఇప్పుడు అర్థమైంది మీరేం కోల్పోయారు. అందుకే మీరంటే జాలి తప్ప మరేమీ లేదు అంది సునీత. కోడలు ఇలా మాట్లాడుతుందని ఏమాత్రం ఊహించని కామాక్షమ్మ కోపంతో ఊగిపోయింది. ఒరేయ్ ప్రకాశం, నీ పెళ్ళాన్ని చూడరా, నన్ను అంతలేసే మాటలు అంటూ ఉంటే దాన్ని 4 వాయించకుండా చూస్తూ నిల్చున్నావు అంది. నా పెళ్ళామేనా అమ్మా? సునీత నీకేమీ కాదా? అలా అయితే నా పెళ్ళాం, నా కొడుకు, నా కోడలు ఎలా చెప్తే అలా వింటాను నేను. ఇక్కడ ఉండాలంటే నువ్వు వాళ్ళు చెప్పినట్లు వినమ్మా, లేదంటావా నీ ఇష్టం. ఏనాడు నీ మాట కాదనలేదు నేను, ఇప్పుడైనా అంతే అన్న కొడుకు మాటలకు నిశ్చేష్టురాలయ్యింది కామాక్షి. లే సునీత, ఎక్కువసేపు కాలు కింద పెడితే వాపు వచ్చి నొప్పి ఎక్కువవుతుంది, రెస్ట్ తీసుకో. దగ్గరకు వచ్చి చెయ్యి అందిస్తున్న భర్తను ఆశ్చర్యంగా ఆనందంగా చూసింది సునీత. శృతి నవ్వుతూ, చిన్న మాట ఒక చిన్న మాట అని కూని రాగాలు తీస్తూ ఉంటే ముసిముసిగా నవ్వుకున్నాడు కళ్యాణ్. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.